2024లో ఎవరు గెలుస్తారంటారు? 24లో అండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్‌గా మనకి చాలామంది పథకాలు ఇచ్చారు. రైతు భరోసా అని, బీసీ సంస్థ అని, ఆటోమేటిక్‌గా సచివాలయ ఉద్యోగాలని అండ్ వాలంటీర్స్ అని చాలా ఉన్నాయి జగన్ గారు చేసినవి. అంటే నవరత్నాలు అదొక స్కీమ్ ఒకటి అదొకటి ఇచ్చారు. ఓకే. సో దానివల్ల అనేది మనకి జగన్ గారు రావచ్చు. 2024లో అనేది రావచ్చు. ఓకే. హ్మ్. అంటే పథకాలు బాగున్నాయంటారా? అంటే ఓన్లీ పథకాలే బాగున్నాయండి. డెవలప్‌మెంట్ లేదని టీడీపీ వాళ్ళు అంటారు. బాగున్నాయండి. పథకాలు చాలా బాగున్నాయండి. చాలామంది బాగుపడ్డారు. ఓకే. మనకు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా! ఈ ఊర్లో ఖాళీగా తిరిగి ఉంటారు కదా ఆటోమేటిక్‌గా. ఆళ్ళందరూ వాలంటీర్స్ అనేది చాలా సింపుల్‌గా చేసుకుంటున్నారన్నమాట. ఓకే. హ్మ్. ఇప్పుడు మరి ఆ వాలంటీర్ల జీతాలు సరిపోవట్లేదు అది ఇది అని మొన్న అదనంగా ఒక రూ. 750 ఎంతో పెంచారు కదండీ! సో ఆటోమేటిక్‌గా అనేది ఊర్లోని చాలామంది వాళ్ళంటే పార్ట్ టైమ్ కూడా చేసుకుంటున్నారు. ఫుల్ టైమ్ చేసుకోవట్లేదు కదా! పార్ట్ టైమ్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్‌గా మా ఊరికి హెల్ప్ చేస్తున్నారు. ఓకే. హ్మ్. ఊరికి హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు. సేవ చేస్తున్నారు ఇంకోటి. 2024లో మరి టీడీపీ, జనసేన ఒకటే వస్తున్నారు కదా! జగన్ గారు సింగిల్‌గా వస్తున్నారు. ఎలా ఉండబోతుందంటారు? అండి మనలో మన మాట అంటే పథకాల పరంగా మన అభివృద్ధి పరంగా కనబడుతుంది. మన కంటికి కనబడుతుంది. సో అనేది ఆటోమేటిక్‌గా అనేది ప్రజలే చూస్తారు. ప్రజలే తీర్పిస్తారు. ఓకే. అది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ప్రజా తీర్పు మన జగనన్న తీర్పు ప్రజా తీర్పు అన్నట్టు ఆటోమేటిక్ తీర్పు వస్తుందన్నమాట ఇంకా. ఇలా స్టాచ్యూస్ అయినా పెద్ద పెద్ద సంస్థ కట్టినప్పుడు అంటే మన కోసం అంటే పిల్లలు ఏదో చెప్తున్నారని. అంటే అంటే స్కూల్‌కి ఏంటంటే రైతు భరోసా కాదండి. ఆ స్కూల్‌కి పిల్లలకి నాడు నేడు అండ్ ఏంటంటే చిల్డ్రన్స్‌కి అమ్మఒడి సారీ మెయిన్ ఉన్నది అమ్మఒడి. అమ్మఒడి అండ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో ఉన్నాయంటే మా తెలిసిన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. సో ఆటోమేటిక్‌గా అనేది చాలామంది పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా పేరెంట్స్ చెప్తారు కదా! తెలీదేంటి ఆ మాత్రం. హ్మ్. చాలా మంది స్కూల్స్‌కి వెళ్ళని వాళ్ళు కూడా అమ్మఒడి వల్ల స్కూల్స్‌కి వెళ్తున్నారు కదా! కేరళని దాటింది మొన్న నేను రీసెంట్ న్యూస్ చూసానండి. రీసెంట్ న్యూస్ చూసాను. కేరళను దాటిందని తెలిసి ఆటోమేటిక్‌గా న్యూస్ చూసాను స్టడీలోని. అంటే మన స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి కదండీ. స్కూల్స్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యాయన్నమాట. హ్మ్. బాగుంది అంటారా? ఇవన్నీ ప్లస్ అవుతాయి అంటారా? ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ఎంత అంటే ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ప్లస్ అన్నీ మొత్తం 100 చెప్పలేను. సో ఉన్నాయి. ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. అలాగే ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ప్లస్‌లు ఎక్కువ ఉన్నాయి. ప్లసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందండి. జనసేన ఎఫెక్ట్ వల్ల ఏమన్నా ఉంటదంటారా? జనసేన ఎఫెక్ట్, తెలుగుదేశం ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్ అనేది చిన్న ఎఫెక్ట్ ఉంటుందండి. బట్ ఏంటంటే ఆటోమేటిక్ అనేది మన పథకాలు చూసినా ఆటోమేటిక్‌గా మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పాలన మొత్తం చూసి ఆటోమేటిక్ అనేది ప్రజలు అనేది ఆటోమేటిక్ నిర్ణయిస్తారు అనమాట ఇంకా. హ్మ్. అండ్ అలాగే ఫైనల్‌గా ఏం చెప్పబోతున్నారు? 24 సంబరం ఎలా ఉండబోతుంది? సమ్మర్ మాత్రం ఎలా ఉంటుందంటే వరల్డ్ కప్‌లా ఉంటుందండి. ఓకే. గట్టిగా ఉంటుంది అన్నమాట వరల్డ్ కప్. అన్నీ పోటీ పడతాయి. ఎవరు విన్ అవుతారు అనేది ఆటోమేటిక్ అనేది ప్రజలు తీర్పిస్తారు. ప్రజా తీర్పు అనమాట. అది ఎవరి తీర్పు అనేది ఆటోమేటిక్ పథకాలు పెట్టవచ్చు, లేకపోతే ప్రజలు తీర్పు పెట్టచ్చు, గవర్నమెంట్ పథకం కావచ్చు, ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ పరంగా కావచ్చు, ఏదైనా అనేది మనకు ప్రజలు తీర్పిస్తారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు ఉచిత బస్సు గాని ఆయన చెప్తున్నారు కదా! దాని గురించి ఇవ్వచ్చండి. చాలా ప్లస్ పాయింట్ ఉంది కదా! మన పేరేంటి మన రేవంత్ రెడ్డి. మన టీఆర్ఎస్ అంటే మన కాంగ్రెస్ గెలిచింది కదా! సో అలాంటివి ఇస్తున్నారు. ఆటోమేటిక్ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి తీసుకుంటారు. దానివల్ల మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మా జెంట్స్ ఏమైపోవాలండి? మా లేడీస్‌కి ఇస్తే మా జెంట్స్ ఏమైపోవాలి చెప్పండి? అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. జెంట్స్ ఏమైపోవాలి? సో ఆటోమేటిక్‌గా ఏంటంటే ప్లస్ ఉంది, మైనస్ అలా ఉంటుందన్నమాట ఇంకా. సో అనేది ఆలోచించి అనేది ఓటు ఎవరికి వేస్తారన్నది మనం 2024 మార్చ్‌లో అనుకుంటా ఎలక్షన్స్. మార్చ్ ఆర్ మే. సో నాకు ఐడియా లేదు నాకు అంతే. అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి కదా! సో ఆటోమేటిక్‌గా అనేది మనకు రావచ్చు అనుకుంటున్నాను అన్నమాట. అది. మళ్ళీ జగన్ గారే గెలుస్తారు. జగన్ గెలుస్తారండి. అవుతుంది. అది మనం అనేది చెప్పగలం. ఎందుకంటే చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను నా వంతుని చెప్తే కాదు. ప్రజలు మొత్తం చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ పాలన ఎలా ఉందా ట్యాక్సెస్ పరంగా అనొచ్చు, ఏది ఇంప్రూవ్మెంట్ పరంగా కావచ్చు, శాలరీస్ పరంగా కావచ్చు, ఏది అన్నిటికీ చూస్తున్నారు కాబట్టి సో అనేది ఏదో చేయవో తెలియదు అనమాట ఇంకా అది. సో బేసిక్‌గానే మనకి జగన్ గారు బాగానే చేశారు. పాలన అంతా బాగానే చేశారండి. ఓకే. అలాగే విజయవాడ ఎంపీ కూడా కేసీఆర్ నాని గారు టీఆర్ఎస్ మన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కదా! దాని ఎస్. గురించి ఏమంటారు? ఆయన కూడా సీటు కూడా ఇచ్చాడు ఆయన. సీట్ కూడా ఇచ్చారండి. ఆయన అదో ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. చెప్తున్నాను కదండి. చాలా అనేది మన గవర్నమెంట్ చూసాక వస్తున్నారు ఆటోమేటిక్‌గా. సో అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకి రావచ్చు అనమాట. ఎక్కువ ప్లస్ పాయింట్లు ఎవరికి ఉన్నాయంటారు? వైసీపీకా లేదంటే టీడీపీకా? అంటే అలాగని ఎవరు చెప్పలేమండి. ప్లస్ పాయింట్స్ మైనస్ ఉండొచ్చు. నేను చెప్పాను కదా ప్లస్ ఉండదు, మైనస్ ఉండొచ్చు. సో ప్రజలు ఇస్తారు తీర్పు. అంటే మనకు తెలుసు బాగున్నాయని. మీరే చదువుకున్నారు, నేను చదువుకున్నా. బట్ మనకి ఎన్నొచ్చి మన బెనిఫిట్స్ ఎన్నొచ్చో మనకు తెలుస్తుంది అనమాట. సో అనే ఆటోమేటిక్ అనేది ఈసారి చెప్పిన వరల్డ్ కప్లో ఉంటుందండి. T20 వరల్డ్ కప్ 50గా T20 ఓకే. తేలిపోద్ది అనమాట ఏదో ఒకటి. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎవరు వచ్చినా కానీ వచ్చినా కానీ ఆటోమేటిక్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నమాట. మన ఏపీ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సచివాలయం పోస్టులు అవి కూడా రెగ్యులేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అది మనకి వాలంటరీ పోస్టులు 150,000 పోస్టులు అనుకుంటా. అవి కూడా ఏంటంటే వాళ్ళకి కూడా శాలరీస్ పెంచాడు.
2.5 లక్షలు అనుకుంటా, అంటే 1,50,000 ఏంటంటే సచివాలయం, మేబీ 2.5 లక్షలు అనుకుంటా ఇవి. ఎన్ని జాబ్సే కదా ఇవన్నీ జాబ్సేనండి, ఇవన్నీ జాబ్సే. అండ్ జాబ్స్ చేయట్లేదు ఏమి అయినా నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళు. మీరేమంటారు దాని గురించి? అదేనండి, ఆటోమేటిక్ అనేది చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. అదే క్యాలెండర్ కూడా ఇది మధ్యన రిలీజ్ చేసినట్టు ఆటోమేటిక్గా తెలియదు, రిలీజ్ చేస్తున్నారు జగన్ గారు. మరి ఈ సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అనేది బాగా తీసారనుకోండి ప్రజలు మోస్తారు, తెలియదు అనుకోండి ఆటోమేటిక్ అనేది ఏదో ఒక అప్డేట్ వస్తుంది అన్నమాట. అప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి మొన్న న్యూ ఇయర్ ఫస్ట్లో అన్నారు అనుకుంటా, ఫస్ట్ ఆర్ సెకండ్ తారీఖు అన్నట్టుకున్నారు, క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, జాబ్ క్యాలెండర్. సో ఇవన్నీ